బ్యాక్ టు న్యూస్. టీడీపీ కాంగ్రెస్ నేతలు ఇవాళ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చెంచల్గూడలో కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నేత మాజీ ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ, అదే జిల్లాకు చెందిన మరో బీసీ నేత తణుకు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిర్ల రాధాకృష్ణ కూడా వైఎస్ జగన్ ను కలిశారు. మహబూబ్ నగర్ జిల్లా అమరచింత మాజీ ఎమ్మెల్యే సోమ భూపాల్ రెడ్డి కుమారుడు శ్రీరామ్ భూపాల్ రెడ్డి జగన్ ను కలిశారు. కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న మద్దతు చూసి వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నామన్నారు నేతలు. కుమ్మక్కు రాజకీయాల్ని చూడలేక జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి కక్ష సాధింపులు ప్రజల్లో జగన్ గారి వైపు ప్రజాభిమానం పెరిగిన పరిస్థితుల్లో జగన్ గారికి అండగా ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ కుమ్మక్కు రాజకీయాల్ని చూడలేక మరి కష్టాల్లో ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈరోజు ఆయన్ని కలవడం జరిగింది. తట్టుకోలేని పరిస్థితిలో మరి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మీద అన్ని రకాలుగా చేస్తున్న అభాండాలు వేస్తున్న మరి ఎన్ని చూడలేక మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసి ఈరోజు జగనన్నకి మద్దతుగా ఇవాళ కలవడం జరిగింది. త్వరలో మేము ఆ పార్టీలో చేరబోతున్నాం అని చెప్పి ఇప్పుడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రావడం జరిగింది. ఈ విండిక్టివ్ పాలిటిక్స్ ద్వారా దాదాపు 8 నెలల నుండి ఆయన లోపల పెట్టినారు. ఏ ఛార్జెస్ ప్రూవ్ కాలేదు. మా నాయకుడు రాజశేఖర గారి కుమారుని ఇట్లా పెట్టడం బాధాకరంగా ఉంది. దాన్ని ఆయన పలకరియడానికి, ఆయనను కలవడానికి వచ్చాము. ఇవాళ త్వరలో నిర్ణయం తీసుకుని జిల్లా పాలిటిక్స్ లో యాక్టివ్ రోల్ గా తీసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి.